మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి, మానసిక ఆరోగ్యానికి దోహదపడే చర్యలకు మద్దతును కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబరు 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని 1992లో మొదటిసారిగా జరుపుకున్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే పనిచేస్తున్న ప్రపంచ సంస్థ అయిన వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ వారు మొదలుపెట్టారు. వారి చొరవతో ఏళ్ల తరబడి మానసిక ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు, సంస్థలు ప్రచారాలలో పాల్గొనడంతో ఈ రోజుకు ప్రాముఖ్యత పెరిగిందని చెప్పాలి. ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ మెంటల్ హెల్త్ ఎట్ వర్క్. మానసిక ఆరోగ్యానికి మనం చేసే ఆఫీసు పనులకు మధ్య కీలకమైన సంబంధం ఉన్నట్టు కొన్ని రకాల ఆరోగ్య సహకార సంస్థల సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెబుతోంది. మనం పనిచేసే ప్రదేశంలో సేఫ్టీ, కొంత విశ్రాంతి ఉండేలా ఉందంటే అవి ఖచ్చితంగా మన మానసిక శ్రేయస్సును కాపాడుకోవడంలో ప్రముఖమైన, సురక్షితమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి పనిచేసే ఏరియాలో ఒత్తిడి ఉండొద్దు అనేది వారి ముఖ్య సూచన. దీన్ని పాటిస్తే ఎలాంటి ఒత్తిడి ఉండదు. కానీ కొన్ని రకాల సంస్థలు లేదా పని కల్పించే చోట్ల వివక్ష, వేధింపులు, ఎక్కువగా లాభం లేని పని వంటివి ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఆ ఒత్తిడి మానసిక ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఆరోగ్య సంస్థల మాట. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ప్రధాన కారణం ఆఫీసులలో ఒత్తిడి, వివక్ష, కుటుంబ సభ్యుల వలన కలిగే ఒత్తిడి, తోటి వారి నుండి చెదిరింపు వంటివి ఎదురై మనిషి మానసికంగా దెబ్బతినడమే. అలాంటప్పుడు మానసికంగా అనారోగ్యాలకు గురై హాస్పిటల్లో చికిత్స తీసుకోవలసి వస్తుంది. కాబట్టి ఇలాంటివేవి జరగకుండా మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచాలని ప్రముఖ ఆరోగ్య సంస్థలు ఈ రోజు అవగాహన ర్యాలీలు, బహిరంగ మీటింగులు ఏర్పాటు చేస్తాయి. సమస్యను ఎదుటివారితో పంచుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలనేది ఈ రోజు ముఖ్య ప్రాముఖ్యత. మనసులో ఒక రకమైన బాధగా ఉండడము, మనము రోజువారీ మనకెంతో ఇష్టమైన పనుల మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవడము, శక్తి సరిగా సరిపోకపోవడము, అంటే చాలా నీరసంగా అనిపించడం. ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్కటి కానీ లేదా ఏ 2 కానీ లేదా అన్ని 3 కలిపి 15 రోజుల పాటు కంటిన్యూస్గా ఉన్నాయి అని అంటే దాన్ని మనం డిప్రెషన్ కింద కన్సిడర్ చేస్తాము. కానీ కొంతమందిలో కొన్ని రకాల సమస్యల వల్ల, కొన్ని రకాల స్ట్రెస్ వల్ల సూసైడల్ ఆలోచనలు వస్తాయి. అలాంటప్పుడు 15 రోజుల వరకు వెయిట్ చేయని అవసరం లేదు, ఇమ్మీడియట్గానే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. ఎందుకంటే సూసైడ్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో ఇమ్మీడియట్గా వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ, సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలి. లేదంటే మనం ఒక మనిషిని లూజ్ అవుతాం. ఇప్పుడు చెప్పిన 3 లక్షణాలు, మనసులో బాధ, చేసే పనుల మీద ఇంట్రెస్ట్ లేకపోవడము అండ్ నిస్సత్తువగా, శక్తి లేకుండా ఉండడం, వీటితో పాటు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము, జీవితం మీద పెసిమిస్టిక్ ఆలోచనలు, నిరాశావాదం యొక్క ఆలోచనలు ఉండడము, తరచుగా చచ్చిపోదామనే ఆలోచనలు రావడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఆకలి సరిగ్గా వేయకపోవడం, మనసులో ఒక రకమైన గాబరాగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అది డిప్రెషన్ సివియరా, మైల్డా, మోడరేటా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఈ లక్షణాలన్నీ కనుక కనబడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం ట్రీట్మెంట్ ఇప్పించాలి. లేకపోతే ఆ మనిషి ఒంటరిగా బతుకుతూ తను చేసే పనులు, తన యొక్క ఆఫీస్ వర్క్లో ఎక్కడ 100% కెపాసిటీ తోటి పనిచేయకుండా, తన యొక్క ఫ్యూచర్ గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా, తన ఫ్యామిలీని పట్టించుకోకుండా తన యొక్క జీవితాన్ని ఒక నిర్జీవంగా బతుకుతూ ఉంటాడు. సో ఇలా ఉండడం ఎవరికీ అంతగా బాగోదు. సో కాబట్టి దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసి, ఒకవేళ మైల్డ్ వెరైటీ అయితే థెరపీస్ ఇస్తే సరిపోతుంది. మోడరేట్ అండ్ సివియర్కి అయితే మనము మందులు వాడవచ్చు. ఒక 3 నుంచి 6 నెలల పాటు మందులు వాడితే ఇబ్బంది నుంచి దూరం అవ్వచ్చు. మైండ్ఫుల్నెస్ కోసం ధ్యానం చేయడం అనేది ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం. ఇది వ్యక్తులు ఒత్తిడి కలిగించే ఆలోచనలు, భావోద్వేగాల నుంచి వేరు చేయడానికి పనిచేస్తుంది. ధ్యానం ద్వారా ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రోజుకు 10 నిమిషాల పాటైనా బుద్ధిపూర్వకంగా గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక శ్రేయస్సును సైతం మెరుగుపరుస్తుంది. శారీరక శ్రమ అనేది సహజ ఒత్తిడి నివారిణి. వ్యాయామం చేయడం వల్ల మెదడులోని రసాయనాలైన ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి సహజ మూడ్ ఎలివేటర్లుగా పనిచేస్తాయి. ఇది నడక, యోగా లేదా కొన్ని రకాల రిస్కీ వ్యాయామాలైనా సరే క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడి స్థాయిల్ని తగ్గించడంలో, మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
నిద్ర సరిగ్గా పోకున్నా కూడా ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా రోజువారీ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం కష్టతరమవుతుంది. నిద్రించేందుకు రోజు ఒకే సమయాన్ని సెట్ చేసుకోవడం చేయాలి. మీరు 7 నుంచి 9 గంటల పాటు నిద్రించేలా చూసుకోవడం వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఉదయాన్నే కలిగే మైగ్రేన్, తలనొప్పి వంటివి కూడా దూరమైపోతాయి. అధిక స్థాయి కెఫిన్, చక్కెర ఒత్తిడి హార్మోన్లను పెంచుతాయి. అంతేకాకుండా చికాకు లేదా మూడ్ స్వింగ్లకు దారితీస్తాయి. ఈ కెఫిన్, చక్కెరలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించడం వల్ల మీరు మరింత స్థిరమైన మానసిక స్థితిని పొందడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కెఫిన్ తగ్గించడం వల్ల మహిళల్లో బరువు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. లోతైన శ్వాస శరీరాన్ని ఫ్రీగా ఉంచుతుంది. హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తుంది. డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ లేదా బాక్స్ బ్రీతింగ్ వంటి టెక్నిక్లు స్లోగా డీప్ బ్రీత్లను కలిగి ఉంటాయి. ఇవి ప్రశాంతతను కలిగిస్తాయి కాబట్టి ఒత్తిడి స్థాయిలు పెరిగినప్పుడు ఎప్పుడైనా లోతైన శ్వాస తీసుకోవడం చేయొచ్చు. పనిచేసే సమయాల్లో సరైన సమయాన్ని కేటాయించకపోవడం అనేది తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి నీకు కేటాయించిన కొన్ని రకాల టాస్కుల కోసం నువ్వు పూర్తిగా ఒత్తిడిని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పనిచేసేటప్పుడు సరైన సమయాన్ని కేటాయించుకుని చేయాలి అంటున్నారు నిపుణులు. చివరగా ఒత్తిడి తగ్గించుకునేందుకు మీ పని మీ మెదడు మీద ఎంత ఒత్తిడిని కలిగిస్తుంది, ఒత్తిడి ఎంత స్థాయిలో ఉంది, ఒత్తిడి మానసికంగా మిమ్మల్ని దెబ్బతీస్తుందా అనే అంశాలను మెంటల్ హెల్త్ డే సందర్భంగా బేరీజు వేసుకుని ఒత్తిడిని తగ్గించుకుని మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలి.